ఇవాళ అయితే నేను 500 గ్రామ్స్ తగ్గిపోయానండి. డైట్ అంటే కడుపు మార్చుకోవడం అయితే అస్సలు కాదండి. మన బాడీకి సరిపడా ఫుడ్ తీసుకోవడం. నేను చేసేదేంటంటే ఫుల్ డే తినే ఫుడ్ కొంచెం ముందుగా తినేస్తున్నాను. దీనివల్ల ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి మన బాడీలో డైజెషన్ ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ మనం తిన్న క్యాలరీస్ కూడా ఫాస్ట్‌గా కరుగుతాయి. ఇవాళ నా బ్రేక్‌ఫాస్ట్ అయితే గోధుమ పిండి, రాగి పిండి కలిపి కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని దోస అయితే వేసుకున్నానండి. ఇంకా కొన్ని బాదాం. ఇవాళ సాటర్డే కాబట్టి ఎగ్స్ తినలేదు. వాటి బదులు నేను డ్రై రోస్ట్ చనా అయితే తీసుకున్నానండి. మా సైడ్ ఉప్పు శనగలంటారు. అవి కొన్ని తీసుకున్నాను ప్రోటీన్ కోసం. అండ్ కారం, మా నెల్లూరు స్పెషల్ ఎర్ర కారం అదైతే యాడ్ చేసుకున్నాను. నేను రోజు మజ్జిగ తాగుతానండి. పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇంకా చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటుంది. చియా సీడ్స్ యాడ్ చేసుకుంటాను. అవైతే ఫుల్ డే తాగుతూ ఉంటాను. ఇంకా ఫ్రూట్ అయితే తింటానండి. ఏదో ఒక ఫ్రూట్. పప్పాయ, పుచ్చకాయ లాంటివి. నా లంచ్‌లో అయితే నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను. కాబట్టి సాంబార్ తీసుకున్నాను. సాంబార్లో పప్పు విడిగా అండ్ వెజిటబుల్స్ విడిగా తీసుకున్నాను. 100 గ్రామ్స్ అయితే రైస్ తీసుకున్నాను. 40 గ్రామ్స్ మిల్ మేకర్స్ ప్రోటీన్ కోసం అయితే తీసుకున్నానండి. ఓన్లీ ఒక ఆమ్లెట్ తింటే మన బాడీకి సరిపడా ప్రోటీన్ అయితే రాదండి. మనం 3 పూట్ల తిన్నా మనకి సరిపడా ప్రోటీన్ లేకపోతే వేస్టే కదా! సో, నేను తినే 2 మీల్స్‌లోనే నా ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ మా వారు స్వీట్ కార్న్ తెచ్చారు. ఇదైతే ఈవినింగ్ తిన్నాను. ఫాస్ట్‌గా తగ్గిపోవాలని ఫుడ్ తగ్గిచ్చేసారనుకోండి, నేను అలా చేసుంటే 10 కేజీస్ తగ్గగానే హాస్పిటల్ పాలయ్యేదాన్ని. నేను ఇంత హెల్తీగా ఉన్నానంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను. మినరల్స్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఇలాంటివన్నీ తీసుకుంటున్నాను కాబట్టే. నేను చేసే డైట్ నా బాడీకి సెట్ అవుతుందని మా డాక్టర్ చెప్పారండి. అవగాహన లేకుండా ఫుడ్ మానేసి హెల్త్ అయితే పాడు చేసుకోకండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.